అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. దర్సె హదీస్ రియాదుస్ సాలిహీన్లో మనం ఇంతకు మునుపు 73 హదీసులు పూర్తి చేసుకున్నాం. 6 అధ్యాయాలు పూర్తయ్యాయి. ఇవాళ ఇన్షాల్లా 7వ అధ్యాయం ప్రారంభిద్దాం. ఈ అధ్యాయం పేరు బాబు ఫిల్ యకీని వత్తవక్కుల్. అంటే ఈ అధ్యాయం దేని గురించి అంటే అల్లా మీద ఉన్నటువంటి నమ్మకం, దృఢ నమ్మకాన్ని తెలియజేసేటువంటి అధ్యాయం. మరియు వత్తవక్కుల్ అంటే అల్లా మీద ఉంచవలసినటువంటి భరోసా, నమ్మకాన్ని గురించి తెలియజేసేటువంటి హదీసులు అనమాట. అల్లాహతాలా ఖురానే కరీంలో చాలా చోట్ల అల్లా మీద ఉంచాల్సినటువంటి నమ్మకం గురించి, మరియు అల్లా మీద నమ్మకం ఉంచడం వల్ల కలిగేటువంటి ప్రతిఫలాల గురించి ఖురాన్లో అనేక ఆయతుల్లో తెలియజేయడం జరిగింది. మరియు అనేక చోట్ల అల్లాహతాలా ఆయన మీద నమ్మకం పెట్టుకోమని విశ్వాసులను ఆదేశించడం జరిగింది, ప్రవక్త గారిని ఆదేశించడం జరిగింది. ఉదాహరణకు సూరతుల్ ఫుర్ఖాన్ 58వ ఆయత నంబర్ కనుక చూసుకుంటే అల్లాహతాలా తెలియజేస్తున్నాడు, ఓ ప్రవక్త, సజీవుడు మరియు ఎన్నటికీ మరణించని వాడైనటువంటి అల్లాహ్ పై నమ్మకం ఉంచు. అదేవిధంగా సూరే ఇబ్రాహీంలో అల్లాహతాలా తెలియజేస్తున్నాడు 11వ నంబర్ ఆయతలో, విశ్వాసులు అల్లానే నమ్ముకోవాలి. మరొక చోట అల్లాహతాలా తెలియజేస్తున్నాడు, ఓ ప్రవక్త, ఒక నిర్ణయాన్ని తీసుకొని దాన్ని అమలు పరచడానికి సంకల్పించినప్పుడు అల్లా పైనే భారం వేయి. ఇది సూరా ఆల ఇమ్రాన్లో 159వ నంబర్ ఆయత్. మరియు అదేవిధంగా ఇంకో చోట అల్లాహతాలా తెలియజేస్తున్నాడు సూరా తలాక్లో 3వ నంబర్ ఆయత్లో, అల్లాను నమ్ముకున్న వారికి అల్లాయే చాలు. అదేవిధంగా మరొక చోట సూరా అన్ఫాల్లో అల్లాహతాలా తెలియజేస్తున్నాడు 2వ నంబర్ ఆయత్లో, నిజమైన విశ్వాసుల యొక్క హృదయాలు అల్లా ప్రస్తావన విన్నంతనే భయంతో కంపిస్తాయి. వారి సమక్షంలో అల్లా ఆయతులు పారాయణం చేయబడినప్పుడు వారి విశ్వాసం పెరుగుతుంది. వారు తమ ప్రభువు పట్ల నమ్మకం కలిగి ఉంటారు. ఇక అల్లా మీద దృఢ నమ్మకం, అల్లాపై భరోసాకు సంబంధించినటువంటి హదీసులను కనుక చూస్తే 74వ నంబర్ హదీసు రియాదుస్ సాలిహీన్లో ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా పలికారని చెప్పేసి హజరత్ ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు తాలా అన్హు గారు ఈ హదీసును ఉల్లేఖించారు. దాని ప్రకారం ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, నాకు పలు సమాజాలు చూపించబడ్డాయి. అంటే ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి రోయా చూపించబడింది. అంటే ఆయన ముందర ఒక దృశ్యం చూపించబడింది. అది కలైనా కావచ్చు, లేదా మేరాజులో ఆయనకు చూపించినటువంటి విషయాలైనా కావచ్చు. అందులోని ఒక విషయం ఏమిటంటే ప్రవక్త గారు అంటున్నారు, నాకు చాలా సమాజాలు చూపించబడ్డాయి. నేను అందులో ఒక ప్రవక్తను చూశాను. ఆయన వెనక కొంతమంది ఉన్నారు. మరొక ప్రవక్త వెనక కేవలం ఒకరు లేక ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉన్నారు. అసలు ఒక్క మనిషి కూడా తన వెనకలేని ప్రవక్తను కూడా నేను వారిలో చూశాను. అంటే కొంతమంది ప్రవక్తలు వారి యొక్క ఫాలోవర్స్తో పాటు అల్లాహతాలా వారిని చూపించడం జరిగింది. ఒక ప్రవక్త వద్ద కొంతమంది ఉంటే, ఇంకో ప్రవక్త వెనక ఇద్దరున్నారు, ఇంకో ప్రవక్త వెనక ఒకరున్నారు, ఇంకో ప్రవక్త వెనక అసలు ఎవరు కూడా విశ్వాసులు వారిని అనుసరించినటువంటి వాళ్ళు లేరు. ఇంతలోనే ఒక పెద్ద జన సమూహం నా ముందు కనిపించింది. అది నా అనుచర సమాజం కావచ్చని నేను భావించాను. అయితే అది మూసా అలీస్లాం గారి యొక్క అనుచర సమాజం అని నాకు తెలియజేయబడింది. అంతలో ఒక పెద్ద సమాజం చూపించబడింది. బహుశా నా ఉమ్మతీలు, నా అనుచరులు వీళ్ళు అయ్యింటారని చెప్పేసి ప్రవక్త గారు భావించారు. అయితే అది మూసా అలీస్లాం గారి యొక్క ఉమ్మత్ బనీ ఇస్రాయిల్ అని వాళ్ళకు చూపించడం జరిగింది. అదేవిధంగా అటువైపు చూడమని నాతో అనబడింది. అక్కడ ఒక పెద్ద సమూహం కనిపించింది. ఈ జనసమూహం నీ అనుచర సమాజమే అని నాతో చెప్పబడింది. ఇంకా ప్రవక్త గారితో ఏం చెప్పబడిందంటే, వీరిలో 70,000 మంది ఎలాంటి విచారణ సాగకుండానే స్వర్గంలోనికి ప్రవేశిస్తారు అని చెప్పబడింది. ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ యొక్క విషయాన్ని తెలియజేసిన తర్వాత, అంటే 70,000 మంది ఎలాంటి విచారణ లేకోకుండా డైరెక్ట్గా స్వర్గంలో ప్రవేశిస్తారు అని చెప్పిన తర్వాత ఆయన యొక్క కుటీరంలోనికి ఆ సమావేశం నుంచి సహాబాల దగ్గర నుంచి లేచి వెళ్ళిపోయారు. ఇక ఈ విషయం విన్న తర్వాత సహాబాలు ఈ విధంగా చర్చించుకోసాగారు. ఎవరై ఉంటారా 70,000 మంది? ప్రవక్త అనుచరులై ఉంటారా, లేదా ఇస్లాంలో వచ్చిన తర్వాత షిర్కు చేయని వారై ఉంటారా అని ఇలా ఎవరికి తోచినట్లు వాళ్ళు వారి గురించి మాట్లాడుకుంటూ ఉండగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అక్కడికి వచ్చేశారు. వచ్చి మీరు ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు అని అడిగితే సహచరులు జరిగిందంతా చెప్పడం జరిగిందనమాట. అప్పుడు ఆయన ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు స్వర్గంలో ఎలాంటి విచారణ లేకుండా ప్రవేశించే ఆ 70,000 మంది ఎవరు అంటే, ప్రవక్త గారు ఏమంటున్నారంటే, వారు ఎన్నడూ కూడా మంత్రాలు చదివి ఊదడం, అంటే మనం ఏమంటామంటే దాన్ని రుఖియా అంటాం. ఇస్లాంలో దాన్ని రుఖియా అంటాం. అంటే ఏదన్నా చదివి ఊదుకోవడం, ఫలానా ఫలానా చదివితే ఈ యొక్క షిఫా అవుతుందని ఇలాంటివి చదివి ఊదుకోవడం, ఇవి కూడా చేయరు. అంటే అది తప్పని కాదు.
అల్లా మీద వారు ఎంత నమ్మకం పెట్టుకుంటారు అంటే దాన్ని కూడా వాళ్ళు వినియోగించుకోకోకుండా అల్లాహతాలా మనకు షిఫా చేస్తారులే అని చెప్పేసి అల్లా మీద నమ్మకం పెట్టుకుంటారు. ఇంకా వారు ఫాల్ మొదలైనటువంటివి కూడా తీయరు. అంటే అజ్ఞాన కాలంలో ప్రజలు ఫాల్ అనేది తీసేవాళ్ళు. అంటే భవిష్యత్తులో ఏం జరగబోతుందో కొన్ని బాణాల ద్వారా కానీ లేదా మరే ఇంకో పద్ధతి ద్వారా కానీ వాళ్ళు ఫాల్ అంటే భవిష్యత్తుకు సూచనగా మనం శకునం అంటామే అటువంటి శకనాలు చూసేవారు. కానీ అల్లాను నమ్ముకుని స్వర్గంలో డైరెక్ట్గా ప్రవేశించే ఈ 70,000 మంది ఎవరు అంటే వాళ్ళు ఇటువంటి శకునాలు కూడా చూడరు, మరియు ఇతరుల చేత కూడా ఇటువంటి పనులు చేయించరు, ఇంకా దుశ్శకునాలు పాటించరు. కేవలం తమ ప్రభువుపైనే నమ్మకం కలిగి ఉంటారు. వారు వీటిల్లో కొన్ని జాయిజ్ అయినప్పటికీ అనుమతినివ్వబడినప్పటికీ కూడా వారు అల్లాను నమ్ముకొని అల్లా మీదే తమ యొక్క భారాన్ని మోపిన కారణంగా వారు ఇటువంటి పనులు కూడా చేయరు, అల్లాను మాత్రమే నమ్ముకుంటారు. ఈ విషయం విన్నటువంటి ఉక్కాషా అనేటువంటి ఒక సహాబీ రదియల్లాహు తఆలా అన్హు గారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో, యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు నేను అందులో ఉన్నానా, నా కోసం ఆ సమూహంలో ఉండే విధంగా ప్రార్థించండి అని పలకడం జరిగింది. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నీవు అందులో ఉన్నావు అని చెప్పేసి పలకడం జరిగింది. దాని తర్వాత ఇంకో సహాబీ లేచి, యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను కూడా అందులో ఉన్నానా, నా కోసం కూడా ప్రార్థించండి అని పలకడం జరిగింది. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఉక్కాషా ఈ విషయంలో నిన్ను మించిపోయాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ హదీస్ మనకు బుఖారీలో 5705 నంబర్ హదీస్, ముస్లింలో 220. ఈ హదీస్లో చాలా విషయాలు తెలుస్తాయి. ఒకటి ముఖ్యమైనది ఏమిటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి భవిష్యత్తులో జరగబోయేటువంటి కొన్ని ఖయామత్కు సంబంధించిన సూచనలు కానీ లేదా భవిష్యత్తు విషయాలు కానీ చూపడం జరిగింది, కొన్ని చెప్పడం జరిగింది. వాటిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వివరించారు. అందులోనిదే ఒకటి ఇది. మరొక విషయం ఏమిటి అంటే ప్రవక్తలు కొంతమంది ఎలా ఉంటారంటే వారిని అనుసరించిన వారు, వారి మీద విశ్వాసం తెచ్చిన వారు వేళ్ల మీద లెక్క పెట్టేలాగా కూడా ఉంటారు. కొంతమంది దగ్గర ఒకరు, కొంతమంది దగ్గర ఇద్దరు, కొంతమంది దగ్గర చాలా తక్కువ మంది. ఇక నూహ్ అలైహిస్సలాం దగ్గర చూసుకుంటే ఒక పడవలో పట్టేంత మంది. ఇబ్రాహీం అలైహిస్సలాం గారి దగ్గర చూసుకుంటే ఆయన హిజ్రత్ చేసే టైంకి అల్లాహ్ స్వయంగా ఖురాన్లో తెలియజేస్తున్నాడు, లూత్ అలైహిస్సలాం మరియు వారి భార్య తప్ప ఆయనను విశ్వసించిన వారు ఎవ్వరూ కూడా లేరు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఒక వ్యక్తి సత్యవంతుడు, అతను సత్యధర్మాన్ని బోధిస్తున్నాడు అని చెప్పడానికి అతని వెనుకల ఎంతమంది ఫాలోవర్లు ఉన్నారో ఇది నిదర్శనం కానే కాదు. అంటే మన మాట సత్యమైనదని చెప్పడానికి మన వెనుకలు ఉన్నటువంటి ఫాలోవర్స్ ఎప్పుడు కూడా నిదర్శనం ఇస్లాంలో కానే కాదు. ఆయన దగ్గర ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళంతా పిచ్చోళ్ళ, ఆయన పిచ్చోడా అనేది ఇట్లాంటి మాటలు చాలా మంది మాట్లాడుతుంటారు. ఇంకొంతమంది అయితే మరీ దారుణంగా ఈ మధ్య కాలంలో ఎంతమంది సబ్స్క్రైబర్లు ఎక్కువ ఉంటే వారు అంతా సత్యవంతులుగా చెప్పుకోవడం జరిగింది. ఉండవచ్చు, కానీ ఇస్లాంలో ఒక విషయం సత్యమని చెప్పడానికి దానికి రుజువు ఆధారమే ప్రామాణికత తప్ప నిన్ను ఎంతమంది ఫాలోవర్ అవుతున్నారు, నువ్వు ఏ వంశానికి చెందినటువంటి వాడివి, నీ యొక్క ఆకారం ఏ విధంగా ఉంది, నీ యొక్క గడ్డం ఏ విధంగా ఉంది, నీ యొక్క జుబ్బా ఏ విధంగా ఉంది, నీ యొక్క ఆహార్యం ఏ విధంగా ఉంది, ఇవి ప్రామాణికత కానే కాదు. ఒకవేళ ఇదే ప్రామాణికత ఎక్కువ మంది ఫాలోయర్స్ లేకపోతే, ఎక్కువ మంది నిన్ను అనుసరించే వాళ్ళు లేకపోతే నువ్వు చెప్పింది అబద్ధము లేదా నువ్వు ఫెయిల్ అయ్యావు అని కనుక నువ్వు తలుచుకుంటే మరి ఆ ప్రవక్తల గురించి కూడా మీరు ఒకసారి ఆలోచించాలి. వారి వెనక ఒక్కరు లేరు, ఇద్దరు లేరు, కొంతమంది దగ్గర అయితే ఆ ఒకరు ఇద్దరు కూడా లేరని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరుగుతుంది. ఇది ముఖ్య విషయం. కాబట్టి ఏదైనా విషయం ఇస్లాంలో ఫాలో అవ్వాలంటే ఎవరు చెప్తున్నారు, ఎంతమంది అతని వెనకలు ఉన్నారు, అతని ఆహార్యం ఏమిటి, ఇది కాదు మనం చూడాల్సింది. మనం చూసేదే అవి. దురదృష్టవశాత్తు అతని గడ్డం ఎంత పొడుగుంది, అతని మీసాలు ఉన్నాయా లేదా, అతని జుబ్బా ఎంత కలర్ఫుల్గా ఉంది, అతను పేటా పెట్టినాడా లేదా, అతని టోపీ ఎలా ఉంది, అతని ముఖం తెల్లగా ఉందా, నూరానీగా ఉందా, లేకపోతే నల్లగా ఉందా, లేకపోతే అతని వెనకలు ఎంతమంది ఫాలోవర్లు ఉన్నారో, అతనికి ఎంతమంది మురీదులు ఉన్నారో, అతని ఛానల్కి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఈ రకంగా మనము తయారయ్యాము. ఇదే గనక నిజమైతే ఆ ప్రవక్తలందరూ కూడా మరి అల్లాహ్ తఆలా వద్ద వారందరూ ప్రవక్తలే, వారందరూ కూడా సత్య సందేశాన్ని ఇచ్చారు. కానీ వారిని ఎవరు అనుసరించలేదు. అనుసరించకపోవడం వల్ల లేదా వారి యొక్క రూపురేఖల వల్ల సత్యం అనేది అసత్యంగా మారదు, అసత్యం అనేది సత్యంగా మారదు. ఇది ముస్లింలు ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. మనం ఏదైతే చెప్తున్నామో దాని యొక్క ప్రామాణికత ముఖ్యం, అందులో సత్యం ఉందా లేదా అనేది ముఖ్యం తప్ప మిగిలినవి మనం చూడకూడదు. ఇక మరొక విషయం ఏమిటి అంటే ఇక్కడ ఈ హదీస్ యొక్క ఉద్దేశం ఎవరు కూడా దువాలు చదివి ఊదుకోకూడదని కానీ, రుఖయా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సొంతంగా చేసుకున్నారు. ఎందుకంటే రాత్రి పడుకునే ముందు ముఅవ్విజతైన్ అంటే కుల్ ఔజు బిరబ్బిల్ ఫలక్, కుల్ ఔజు బిరబ్బిన్ నాస్, ఈ రెండు సూరాలు కూడా సూరతున్ నాస్, సూరతుల్ ఫలక్
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఊదుకొని ఎక్కడి వరకైతే ఈ చేతులు పోతాయో అక్కడి వరకు కూడా ఆయన రుద్దుకునేవారు. ఆఖరి కాలంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ యొక్క చేతులతో రుద్దుకోలేనప్పుడు అమ్మ ఆయిషా రదియల్లాహు తాలా అన్హా గారిని చదివి ఆయన చేతుల మీద ఊదించి ఆయన చేతుల ద్వారా స్పృశించేవారనమాట. ఈ విధంగా స్పృశింపజేసుకునేవారు. కాబట్టి రుఖ్యా చేయడం అనేది తప్పు కాదు. ఎంతోమంది సహాబీలు చేశారు. కాకపోతే ఇక్కడ వస్తున్న ఇబ్బంది ఏమిటి అంటే, ఇప్పుడు ఒకరున్నారు ఏదో ఒక వ్యాధనో, జ్వరమనో పోతారు ఒకరి దగ్గరికి. ఆయన ఏదో రాసిస్తాడు, ఏదో దుఆ చేస్తాడు, లేదా దమ్ చేసి ఏదన్నా నీళ్ళు గట్రా ఇస్తాడు. ఇక్కడ అల్లా యొక్క తవక్కులు వాళ్ళకు నేర్పియడం లేదు. నెక్స్ట్ టైమ్ వచ్చినా కూడా అల్లాను వేడుకుందాము, ఏదన్నా చదువుదాము, నమాజులను చదువుదాము, అల్లాను వేడుకుందాము, లేదా టాబ్లెట్లు వాడి చూద్దాం ఇట్లాంటివి కాకోకుండా నెక్స్ట్ ఏదొచ్చినా వాళ్ళ పిల్లలకి ఏమొచ్చినా సరే వీళ్ళ దగ్గరికే పోవడము, అదే తావీజులు, అదే పలీతులు, అదే దువాలు, అదే దమ్‌లు వీళ్ళ దగ్గరికే పోయి డబ్బులిచ్చి చేయించుకోవడం ఇట్లాంటివే కొనసాగుతున్నాయన్నమాట. మరి దీంట్లో తవక్కుల్ ఎక్కడుంది చెప్పండి? ఒక మెడికల్ స్టోర్‌కి పోయి తెచ్చుకున్నట్టు నువ్వు తెచ్చుకుంటున్నావు. అల్లాహతాలా తమను నమ్ముకున్న వాళ్ళని ఇష్టపడతాడు. అట్లాంటి నమ్ముకునే వాళ్ళని అల్లాహతాలా ప్రేమిస్తాడు. కాబట్టి ఇందులో తవక్కుల్ ఎక్కడుంది? ఒకవేళ అది ఆజ్మాయిష్ అయితే దాని మీద సహనం వహించడం, లేదా దానికి సంబంధించి అల్లాహతాలా ఏదైనా అస్బాబ్ ఫిజికల్‌గా ఏదన్నా పెట్టింటే, ఏదైనా టాబ్లెట్సో, మెడిసిన్సో ట్రై చేయడం, అల్లాను దాని యొక్క షిఫా ఇస్తాడని నమ్ముకోవడం. ఇది ఒక ఎత్తయితే, మరొక ఎత్తేమి వీళ్ళని దోచుకునేటువంటి వాళ్ళు అదే విధంగా దోచుకుంటూ ఉంటారు. అది జరిగింది నీకు, ఇది జరిగిందని భయపెట్టే వాళ్ళు భయపెడుతూ ఉంటారు. ఎప్పుడైతే మీరు దాంట్లోకి పడిపోతారో అల్లా మీద మీకు ఆటోమేటిక్‌గా ఆ నమ్మకం అనేది తగ్గిపోతది. అల్లా మీద మీకు ఆటోమేటిక్‌గా ఆ నమ్మకం అనేది తగ్గిపోతది. నెక్స్ట్ టైమ్ కూడా ఇంకేం అడగవు. జ్వరం వచ్చింది పిల్లోనికి పలానా చోటికి తీసుకుపోవడం, ఒక తావీజ్ ఏపియడం, ఒకటి ఏదన్నా ఊదించుకోవడం ఇదే సరిపోతుంది తప్ప, దానికి సంబంధించిన కారణాలు విశ్లేషించుకోవు, అల్లాను నమ్ముకోవు, ఏ పని కూడా నువ్వు లేవు. అదేవిధంగా మన వాళ్ళు ఫాల్ తీస్తారు. ఫలానా పని చేయాలా వద్దా అని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు స్పష్టంగా వారించడం జరిగింది ఇట్లాంటి కార్యక్రమాల నుంచి. ఫాల్ అనేది ఏమీ లేదని చెప్పడం జరిగింది. బుఖారీ హదీస్ ఉంది. ఫాల్ అంటే ఏమిటంటే ఒక మంచి మాట పలకడం. మీరు నా దగ్గరకొచ్చి హజరత్ ఈ విధంగా నేను ఒక మంచి పని చేయాలనుకుంటున్నాను అంటే, ఆరంభించు అల్లా పేరు తీసుకొని అల్లాని నమ్ముకో అని చెప్పడమే ఫాల్ అంతే. మంచి పని మంచి మాట చెప్పడం ఫాల్. కానీ దానికి కూడా మన వాళ్ళేమి ఒక పని చేయాలనుకున్నప్పుడు అక్కడికి పోతారు, అడుగుతారు, ఆయన చెప్తే చేస్తారు, లేకపోతే లేదు. అంటే ఇంకా భవిష్య జ్ఞానం అంతా ఆయన దగ్గర ఉంటుందా? ఇక నీకు అల్లా మీద నమ్మకం ఎక్కడుంది? అల్లా మీద భారం మోపి కదా మనం కార్యక్రమాలు ప్రారంభించాల్సింది. అల్లా మీద నమ్మకంతో కదా మన ఫ్యూచర్‌కి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సింది. అప్పుడు కదా మన యొక్క నిర్ణయాలు తప్పైనా, ఒప్పైనా అల్లాహ్ తాలా దాని మీద మనల్ని కరుణించేది. నీకింక ఆల్రెడీ అంతా ఏదో ఒక బుక్‌లో రాసిపెట్టుంది. నేను డైరెక్ట్‌గా అక్కడికి పోయి చదివేసుకొని వస్తాననే లెవెల్‌లో అక్కడికి పోయి, నువ్వు అల్లా నిర్ణయాలు అక్కడి నుంచి నేను తీసుకొని చదువుకొని వస్తాననే లెవెల్‌లో పోయి మనం ఫాలో తీసుకుంటూ ఉంటామే. వీటి ద్వారా నష్టపోయేది మన ఈమాన్ మాత్రమే కాదు, అల్లా మీద నమ్మకం. అల్లా మీద నమ్మకం కోల్పోయినటువంటి వ్యక్తికి అల్లాహ్ తాలా ఏమి ఇచ్చినా, ఏమి ఇవ్వకపోయినా ఆ వ్యక్తి అల్లా దృష్టిలో ఏమాత్రం కూడా లెక్కలోకి రాడు. కాబట్టి అల్లాహ్‌ను నమ్ముకుంటే అల్లాహ్ తాలా బగైరు హిసాబ్ వ కితాబ్ మిమ్మల్ని లెక్క తీసుకోకోకుండా కూడా స్వర్గానికి పంపించేటువంటి అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినట్టు మనము సున్నతు దువాల ప్రకారం దువా చేసుకోవడంలో తప్పు లేదు. మన మీద మనం ఊదుకోవడంలో కూడా ఎటువంటి తప్పు లేదు. అదే విధంగా ఎటువంటివి కూడా ఇట్లాంటి ఫాల్ కార్యక్రమాలు గానీ, ఇట్లాంటి శకునాలు చూసేటివి గానీ, దుశ్శకునాలు గానీ, అపశకునాలు గానీ, ఇట్లాంటి వాటిని మనం నమ్మకోకుండా మన యొక్క కార్యక్రమాల మీద మనం అల్లాహ్ మీద తగిన భారం మోపితే అల్లాహ్ తాలా మనందరినీ కూడా కరుణిస్తాడు. అల్లాహ్ తాలా మనల్నందరినీ కూడా స్వర్గంలో బగైరు హిసాబు కితాబ్ అల్లాహ్ తాలా స్వర్గంలో ప్రవేశింపజేసే అవకాశం ఉంది. ఇక్కడ మీరు ఇంకోటి కూడా గమనించాలి. మనలో చాలామంది ఏదన్నా కొన్ని చిన్న మంచి పనులు చేశారనో, లేదా వాళ్ళ యొక్క నాయకుడనో, లేదా ఏదైనా ఇంకోటి మరొకటి చూసి ఇతను చాలా మంచి పనులు చేశాడు, స్వర్గస్థుడనో, ఇంకా అల్లాహ్ తాలా దగ్గర ఈయన బక్షీష్ అయిపోయిందనే లెవెల్‌లో వాళ్ళు చనిపోతానే మన దగ్గర చెప్తూ ఉంటారనమాట. ఇక్కడ మీరు ఈ హదీస్‌ను సరిగ్గా గమనిస్తే ఉకాషా గారికి అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అభయం ఇచ్చారు, నువ్వు అందులో ఉన్నావని. కానీ మరో సహాబీ అడిగితే బగైర హిసాబు కితాబ్‌లో ఆయన యొక్క పేరు లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమంటే సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఎదురుగా చూసి వారి యొక్క స్థానాల్ని వారెప్పుడూ కూడా ఈ విధంగా ప్రకటించలేదు. కానీ మనం ఎలా తయారయ్యామంటే కొంచెం నమాజులు చేసిన వ్యక్తిని, లేదా కొంచెం బయట ఏదైనా ఒక మసీదు కట్టించిన వ్యక్తిని, లేదా కొంచెం ఏదైనా దీని మాటలు చెప్పిన వ్యక్తిని ఇంకా చనిపోయాడంటే మనకు బాగా ఆప్తుడు, మనకు బాగా నచ్చాడంటే అయిపోయింది. ఇంక అతను స్వర్గస్థుడు. ఇంకా అతన్ని ఏం అనడానికి లేదు. అతను ఏం పాపాలు చేయనట్టు మనము ఎక్కడ బిహేవ్ చేస్తూ ఉంటాం అతని గురించి. ఇట్లాంటివి మంచి పద్ధతులు కాదు.
ఎవరైనా సరే మనుషులే, పాపపుణ్యాలు అందరూ చేస్తారు. చనిపోయిన తర్వాత ఏ వ్యక్తి అయినా, అతను చిన్నవాడైనా పెద్దవాడైనా, ఆయన గురించి అతని గురించి మనం అల్లాహతఆలా వద్ద దువా చేయాలి, అతని మన్నింపు కోసం దువా చేయాలి తప్ప అతన్ని పట్టుకొని మనం ఏదో ఇచ్చేస్తాము, ఆయన అల్లాహ్ వద్ద మక్బూల్ అయిపోయాడని ఇట్లాంటివి చెప్పడం మంచి పద్ధతులు కాదు. అల్లాహతఆలా మనందరినీ కరుణించుగాక, అల్లాహతఆలా మనందరికీ సన్మార్గం చూపుగాక. ఈ హదీస్ రియాదు సాలిహీన్లో 74వ నంబర్ హదీస్, బుఖారీలో 5705, ముస్లింలో 220 నంబర్ హదీస్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.